మంత్రి రావెల కిషోర్ బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. గుంటూరులోని జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ మీదే హత్యా ప్రయత్నం జరిగిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు ఆమె. మంత్రి రావెల కిషోర్ నుంచి డబ్బులు తీసుకుని మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే ఈరోజు జానీ మూన్కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆరోపించారు రోజా. గుంటూరులో జిల్లా పరిషత్ చైర్మన్ జానీ మూన్ గారు చెప్పారు, 9 నెలలుగా మంత్రి రావెల కిషోర్ బాబు గారు తనను వేధిస్తూ తన కుటుంబాన్ని తనని చంపాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడైన లోకేష్ బాబుకి చెప్పినా కూడా పట్టించుకోక ఇంకా అరాచకం ఎక్కువైంది అని చెప్తున్నారు. అంటే దీనిని ఏమంటారు? ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఈరోజు రావణాసులంతా కలిసి ఉన్నారన్న ఒక అనుమానం వస్తోంది. అసలు సైకో సూదిగాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టుకొని వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈరోజు రాష్ట్రం మీద వదిలారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే రావెల కిషోర్ బాబు కొడుకు ఏ విధంగా ఒక మైనారిటీ మహిళని వెంటాడి వేధించారో సీసీ ఫుటేజ్లో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అసెంబ్లీలో రావెల కిషోర్ బాబుకి అండగా నిలిచి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకుండా ఉంటే రావెల కిషోర్ బాబు దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న మంత్రి పదవిని కొనసాగించకుండా ఉంటే ఈ రోజు జానీ మూన్కి ఈ పరిస్థితి వచ్చేదని నేను